రామ్మా కూర్చో. ఏమైందమ్మా? సీతను కలిసావా? తనతో మాట్లాడావా? మాట్లాడాను తాతయ్య. ఏమంది రాణి? తను చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పావా? సీత మనం కృతజ్ఞతలు చెప్తే తీసుకునే మనిషి కాదండి, మన పట్ల కృతజ్ఞతతో ఉండే మనిషి. అడగకుండానే సహాయం చేసింది అని నేనంటుంటే అది సహాయం కాదు, మా బాధ్యత అని చెప్తుంటే ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు తాతయ్య. అది వాళ్ళ గొప్పతనం. నిజమేనమ్మా. గొప్ప మనసు, గొప్ప వ్యక్తిత్వం అనేది అది ఒకరు చెప్తే వచ్చేవి కావు, అవి పుట్టుకతో వచ్చే లక్షణాలు. నిజమే తాతయ్య. మనం పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచినా వాళ్ళ బుద్ధుల్ని మాత్రం మార్చలేం కదా. ఎవరి దాకో ఎందుకు? ఇదే ఇంట్లో 4 పిల్లలు పెరిగారు, కానీ వాళ్ళ మనస్తత్వానికి మిగిలిన వాళ్ళ మనస్తత్వానికి ఎంత తేడా ఉందో చూడండి. అంత తేడా మీకేం కనిపించింది అత్తయ్య? బాలు భార్య మాటకు విలువిస్తాడు, భార్య చెప్పింది చేస్తాడు. అదేనా మీకు కనిపించిన తేడా? మీ భర్త మీ మాట వినొచ్చు, కానీ నా భర్త నా మాట వింటే మాత్రం మీకు బాధగా ఉంది కదా? భార్య మాట భర్త వినడంలో తప్పులేదమ్మా, కానీ భార్య చెప్పే ప్రతి తప్పుకి తలాడిస్తేనే అది తప్పు అవుతుంది. నేను నా భార్య మాట వింటాను, కానీ ఈరోజు వరకు రాణి నాకు ఒక్క తప్పుడు సలహా కూడా ఇవ్వలేదు. నేను కాదు అనే పరిస్థితి తెచ్చుకోలేదు. కానీ మా దురదృష్టం ఏంటో తెలుసా అమ్మా, నువ్వు చెప్పేవి తప్పుడు సలహాలు తెలిసినా కూడా బాలు వాటిని ఖండించలేకపోతున్నాడు. అది మా బాధ. అంత తప్పుడు సలహాలు నేనేమిచ్చానో అది కూడా చెప్పండి తాతయ్య. ఇంటి ఆడబిడ్డ కాపురం పోగొట్టుకుని ఇంటికి వస్తే తన కాపురం నిలబెట్టాల్సిన బాధ్యత మీకు లేదా? అసలు దాని గురించి పట్టించుకున్నారా మీరెవరైనా? నాకు తెలిసిన బాలు, నేను పెంచిన బాలు ఇలా లేడు. ఈ రోజు చెల్లెల్ని పట్టించుకోలేదు అంటే అది నువ్వు చెప్పిన తప్పుడు సలహా కాదా? ఆస్తిని, అధికారాన్ని చేజిక్కించుకున్న మీరు పట్టించుకోవడం మానేస్తే ఇంటి నుంచి గెంటేయబడిన సీత బాధ్యత తీసుకుని అమ్ములు కాపురాన్ని నిలబెట్టింది. అదమ్మా సంస్కారం అంటే. అదమ్మా ఇంటి కోడలకు ఉండాల్సిన బాధ్యత. మాట్లాడితే రాము ఈ ఇంటి బిడ్డ కాడు, సీత మీ ఇంటి కోడలు కాదు, వాళ్ళకి ఏ హక్కు లేదు అంటారు కదా. ఏ హక్కు లేని వాళ్ళు ఎంతో పెద్ద బాధ్యత తీసుకుంటే అన్ని హక్కులు ఉన్న మీరు నా బిడ్డని దాని కర్మ కొదిలేశారు. అందుకే నేనక్కడికి వెళ్ళి సీతకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నేను అవమానించినా నువ్వు అభిమానించావు తల్లి, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పి మరి వచ్చాను. ఓ, అంటే ఆ ఇంటికి వెళ్ళారా? ఇక్కడ ఉంటూ మాకు చెప్పకుండా, మా పర్మిషన్ లేకుండా ఆ ఇంటికి వెళ్తున్నారన్నమాట. అంటే మా పరువు తీయాలని మీరు గట్టిగానే నిర్ణయించుకున్నారన్నమాట. ఏంటి? పరువు తీస్తున్నామా? ఆ ఇంటికి వెళ్తే మీ పరువు పోయినట్టు కాదమ్మా, మా గౌరవం పెరిగినట్టు. అది తెలుసుకో. ఆ రామ్ సీతల మీద మీకెంతైనా ప్రేమ ఉండొచ్చు, కానీ మాకు తెలియకుండా అక్కడికి వెళ్ళడం, వాళ్ళని కలవడం, వాళ్ళ గురించి గొప్పగా ఇక్కడ చర్చలు పెట్టడం నాకు నచ్చడం లేదు. మీరు అక్కడికి వెళ్ళకూడదు అత్తయ్య. నన్ను వద్దు అనటానికి నువ్వెవరు? అలా చెప్పటానికి నీకేం హక్కుంది? ఆ హక్కు నాకుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆ రామ్ని కలవకూడదు, ఆ ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పే హక్కు నాకుంది. మనకు ఏ సంబంధం లేని వాళ్ళని కలవడానికి నేను అస్సలు ఒప్పుకోనమ్మా. రే బాలు, నీ ఆస్తి మీద నీకు హక్కు ఉంటుంది, ఎందుకంటే నువ్వు తన కడుపున పుట్టావు కాబట్టి.
మీ ఇంటి వ్యవహారాల్లోనూ ఇంటి నిర్ణయాల్లోనూ నీకు హక్కు ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఈ కుటుంబ సభ్యుడు కాబట్టి. కానీ మీ అమ్మ ఏం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయించే హక్కు కానీ అధికారం కానీ నీకు లేవు. నీకే కాదు, అసలు ఒక మనిషిని నియంత్రించే అధికారం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అంటే ఏంటి తాతయ్య మీరు అనేది? మీ వద్దని చెప్పిన ఆ రామ్ని సీతని కలుస్తారు, వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పటి వరకు అలాగే చేశారు కదా, అది చాలేదా? ఇంకా మీరు అలాగే చేయడం అంటే అది మమ్మల్ని అవమానించడమే అవుతుంది. మీరు చెయ్యలేని పని వాళ్ళు చేశారు, అది మీకు అవమానమా? అమూల్య జీవితాన్ని సరిదిద్దారు, అది మీకు అవమానమా? అలా చేయడానికి వాళ్ళెవరమ్మా? మళ్ళీ ఇంట్లో చేరడానికి వాళ్ళు ఆడుతున్న నాటకాలు ఇవన్నీ. ఆ రాము సీతల ట్రాప్లో మీరు పడతారేమో గాని మేం పడం. ఇప్పుడు చెప్తున్నాను వినండి, నాకు తెలియకుండా మీరెవ్వరూ ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళని కలవద్దు, అంతే. సీతా, సీతా, ఏంటండి ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉందా ఏంటి? ఏమైందండి అలా చూస్తున్నారు? అవును, పెందలాడే వస్తానన్నారు కదా, ఇంత ఆలస్యం అయింది, ఏమైంది? అవును సీత, కొంచెం లేట్ అయింది. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, సరేనా? స్వీటు నీకోసమే తెచ్చాను. ఏంటి మంచి మూడ్లో వచ్చినట్టున్నారు? సీత, ఇవి ఆ మూడ్లో ఉండి తీసుకొని వచ్చినవి కాదు, మరి మనసుకి సంతోషం అనిపించి తెచ్చాను సీత. నువ్వు చేసిన పనికి నిన్ను ఎలా అభినందించాలో తెలీదు, అందుకే ఇవి తెచ్చాను. అంత గొప్ప పని నేనేం చేశానండి? అమూల్య కాపురం నిలబెట్టావుగా సీత. అమూల్యని ఎలా కాపురానికి పంపించాలా అని అమ్మ చాలా టెన్షన్ పడుతుండేది. డబ్బులు ఇవ్వడానికి బాలు అస్సలు ఒప్పుకోవడం లేదు. శశి అడ్డుపడుతూ ఉంది. ఇలాంటి సమయంలో నువ్వు నిర్ణయం తీసుకొని తనని ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒప్పించావు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. ఆపండి ఆపండి ఆపండి. అత్త మేము పొద్దునొచ్చి ఇలాగే నన్ను పొగిడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు మొదలు పెట్టారా? తల్లి కొడుకులు నన్ను పొగడ్డానికి వంతులేసుకున్నట్టున్నారే. అమ్మ కూడా వచ్చిందా? రావడము మీలాగే నేను అంతా ఇంత అని పొగడ్డమో అయిపోయింది. అత్తమ్మకి చెప్పాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. నాకు థ్యాంక్స్ చెప్పి చెప్పి నన్ను పరాయిదాన్ని చేయకండి. అమ్ములు నాకు ఆడపడచ్చు. నేను నిర్ణయం తీసుకోకపోతే తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నాకు తెలుసు. అందుకే నేనే వెళ్ళి మాట్లాడాను. ఇది చాలా చిన్న విషయం అండి. దీనికే నన్ను ఆకాశానికి ఎత్తాల్సిన అవసరం లేదు. సరే, పూలు పెట్టండి. సీత, మనం ఈరోజు అలా బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం. ఏంటండి, ఉద్యోగం వచ్చినందుకు పార్టీ ఇస్తున్నారా? ఇదిగో, నువ్వు ప్రతిదానికి ఇలా నా ఉద్యోగంతో ముడిపెట్టకు. ఏ, ఉద్యోగం లేకపోతే బయటికి వెళ్ళి తినకూడదా? వద్దండి, పొరపాటున కూడా మీకు ఉద్యోగం లేదనే మాట అనకండి. పైన తదాస్తు దేవతలుంటారు, వాళ్ళు తదాస్తు అంటారు.
వాళ్ళెప్పుడూ తదాస్తన్నారు సీత. నీకే అర్థం కావడం లేదు. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఆ, ఏం లేదు, నువ్వు తొందరగా వస్తే బయలుదేరదాం. నేను రెడీ అండి, పదండి వెళ్దాం. హ్మ్. ఏంటి అలా చూస్తున్నావు? ఏమండి, రేపు మనం ఎంత డబ్బు సంపాదించినా సరే మనం మాత్రం బైకు కారు ఏమీ కొనొద్దండి. ఎప్పుడూ సైకిల్ మీదే వెళ్దామండి. ఎందుకు? ఇలా సైకిల్ మీద వెళ్తుంటే చక్కగా మీ గుండెలకి నా తల ఆనుతూ ఉంటుంది. మీ గుండె కొట్టుకుంటుంటే ఆ శబ్దం నాకెలా వినిపిస్తుందో తెలుసా? ఎలా వినిపిస్తుంది? సీత సీత అని వినిపిస్తుంది. ఇప్పుడు సీత సీత అని వినిపిస్తే ఇంకో అరగంట ఇలాగే తొక్కితే అప్పుడేమో అమ్మో వామ్మో అన్నట్లు వినిపిస్తుంది. అంటే నేను అంత బరువు ఉన్నానా? అయితే వద్దులేండి, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఏయ్, ఏంటిది? నేనేదో సరదాగా అన్నాను సీత. కానీ నేను మాత్రం సీరియస్ గా తీసుకున్నాను. నాకు కోపం వచ్చింది. ఏయ్, జాబిలమ్మ నీకు అంత కోపమా? జాజిపూల మీద జాలి చూపుమా? సీత, ఇక్కడ ఇడ్లీలు దోశలు చాలా బాగుంటాయి తెలుసా? అవునా? నీకేం కావాలో చెప్పు. సరే, చెప్పు సీత, ఏం తింటావు? బావుంటాయని మీరే చెప్పారు కదా. అంటే ఇంతకు ముందు తిన్న అనుభవం మీకే ఉంది కాబట్టి ఏం బావుంటుందో అదే ఆర్డర్ చేయండి. ఏంటి అలా చూస్తున్నారు? ఏమో అనుకున్నాను కానీ నువ్వు ఇదివరకటి సీతవి కాదు. బాగా తెలివి మీరిపోయావు. ఏం చేస్తాం మరి, అంతా మా ఆయన గారి సావాసం. ఓహో, ఇది కూడా నాకే పెట్టావా? 2 ఆనియన్ దోశ. అలాగే బాబు. తీసుకోండి బాబు. సీత, దోశ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అలాగే. అయ్యో, ఏమైందండి? ఏమైందండి? చేతులెలా బొబ్బలెక్కాయేంటి? చెప్పరేంటండి, ఏమైంది? అది ఆఫీసులో. ఆఫీసులోనా? ఆఫీసులో మీరు ఉద్యోగం చేయడానికి వెళ్తున్నారా, లేకపోతే రాళ్ళు కొట్టడానికి వెళ్తున్నారా? రాళ్ళు నేనెందుకు కొడతాను? నాకేం పని? మరి చేతులు ఎందుకు ఇలా కమిలిపోయాయి? అయినా ఆఫీసులో ఫ్యాన్ కింద పనిచేసే వాళ్ళకి ఇలా కావడం ఏంటి? అబ్బా, ఆఫీస్ బాయ్ రాలేదు. అక్కడున్న టేబుల్స్ అవి జరపాల్సి వచ్చింది సీత. అప్పుడు చేతులు కమిలిపోయాయిలే. ఇవి అలా లేవే. సీత, ఇప్పుడిది అవసరమా? నాకు ఆకలేస్తుంది. ఇన్ని అడిగే బదులు నువ్వే తినిపించొచ్చు కదా. అలాగే, తినిపిస్తాను. ఇలా మనం సరదాగా బయటికి రావడం, ఇలా దోశలు తినడం చాలా బాగుంది కదా. అవునండి, చాలా బాగుంది. మీరు బయటికి వెళ్దాం అంటారని నేను అస్సలు అనుకోలేదు తెలుసా.
సీత, నువ్వు ఊహించినవి చేయడమే మీ ఆయన స్పెషల్. అది నిజమేనండోయ్. ఇలా చేతులు కమిలిపోయేలాగా బొబ్బలతో వస్తారని నేను అస్సలు అనుకోలేదు. బా, నువ్వు ప్రతి దానికే కనెక్ట్ చేయకు సీత. ఇంకేదైనా చెప్పొచ్చు కదా. అయితే ఇంకొకటి చెప్పనా? ఏంటది? అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, కానీ మా ఆయన మాత్రం పెళ్లి చేసుకున్నాక నన్ను ప్రేమిస్తున్నారు. ఇది కరెక్ట్. అక్క, అరే నువ్వు చందు, ఏంటక్క ఇది? ఏదో బిజినెస్ పెట్టుకున్నాం అనుకున్నానే గాని ఈ జనాలేంటక్క ఇలా ఎగబడి కొంటున్నారు? ఇలా అయితే తొందరలోనే నువ్వు కోటీశ్వరరాలు అయిపోతావేమో. ఏటి బాబు ఇది? సుట్టంలా వచ్చేసినావు. 4 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోవాలి గాని ఇట్టా దిష్టి పెట్టేస్తావేటి? రతాలు ఏంటిది? లేకపోతే ఏటమ్మా, ఎంతమంది వస్తే ఈయనకేటి నొప్పి? అంతమంది వచ్చేసినారు, ఇంతమంది వచ్చేసినారని అట్టా అనొచ్చేటి? రతాలు, నువ్విదంతా చూసుకో. చందు, లోపలికెళ్దాం పద, కాఫీ తాగుతూ గాని. ఇదిగోమ్మా. రా చందు, కూర్చో. నేను వెళ్ళి నీకు కాఫీ తీసుకొస్తాను. ఇవి తింటూ ఉండు, ఈలోపు కాఫీ తెస్తాను. సరే. చందు, వచ్చేవాడివి నీతో పాటు అమూల్యాన్ని కూడా వెంట పెట్టుకుని రావాల్సింది. ఇద్దరూ కలిసి వస్తే బాగుంటుంది కదా. ఈ రోజుతో అయిపోయిందా అక్క? ఇక నుంచి వస్తూనే ఉంటాం కదా. ఈసారి వచ్చేటప్పుడు అమూల్యను కూడా తీసుకొస్తాను. సరే ఉండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ₹1,00,00,000 కావాలని అమూల్యను వదిలేసొస్తే దాన్ని వెనక్కి తెచ్చి నన్ను బెదిరిస్తావా? చెప్తాను నీ సంగతి. ఎదుగో చందు, కాఫీ తీసుకో. అక్క, నిన్నొకటి అడగొచ్చా? ఏంటది? అది అది పర్వాలేదు, అడుగు చందు. అది నాకొక ₹5,000 కావాలక్క. బెట్టింగ్ కోసమో ఆన్లైన్ గేమింగ్ కోసమో కాదక్కా, ప్రామిస్. మరెందుకు? అది అమూల్యకి చీర కొందామని. డబ్బులు కావాలని తనను వదిలేసి వచ్చాను కదా. తనకి నా మీద కోపం తగ్గలేదు, నా మీద చాలా చిరాకు పడుతోంది. అసలు నాతో సరిగ్గా మాట్లాడడం లేదక్కా. చీర కొని తీసుకెళ్తే అయినా కోపం తగ్గుతుందేమో అని. నీకు అభ్యంతరం అయితే డబ్బులేం వద్దులే అక్క. ఒక్క నిమిషం ఉండు చందు. ఎదుగు చందు. థ్యాంక్స్ అక్క. చందు, ఒక మాట చెప్పనా? ఏ భార్య అయినా భర్త తెచ్చే బహుమతి కోసం ఎదురు చూడదు. అది చూసి పొంగిపోదు. ప్రేమగా పలకరిస్తే ఎంతగానో పొంగిపోతుంది. ఆప్యాయంగా ఆదరిస్తే
చాలా ఆనందపడిపోతుంది. బంగారంలో చూసుకునే భర్త దొరికితే అంతకు మించిన బహుమానం వేరే ఏముంటుంది చెప్పు? అలాగే అక్క, ఇక నుంచి అమూల్యని బంగారంలా చూసుకుంటాను. వస్తానక్క. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచిః శ్రీమన్మహాగణాధిపతే నమః లక్ష్మీనారాయణాయ నమో నమః. ఇదేంటి ఈ బోర్డు ఎప్పుడు మార్చారు? ఈ రోజే మార్చారు సార్. మా అమ్మ పేరున్న బోర్డు. ఇదిగోండి సార్, ఈ పక్కన పడేశారు.